ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరిలా పోగేసింది? తారా తారా దెబ్బ ఏమైనా తగిలిందా తారా? ఆహా, ఏం తగలలేదు. ఏంటి బేబీ ఇది? ఏంటి ఇల్లంతా పొగ? బా ఏయ్, ఏం చేస్తున్నారు? ఇది ఇల్లు అనుకున్నారా? ఇంకేమైనా అనుకుంటున్నారా? ఈ పొగేంటి? ఈ పూజలేంటి? కొంచెమైనా మీకు కామన్ సెన్స్ ఉందా? పూజ చేస్తున్నాం అత్తయ్య. ఇల్లంతా పొగేసేసి మరీ పూజ చేయమని ఎవరు చెప్పారు? ఇలా పొగ వేస్తే ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు శని అంతా కట్టగట్టుకుని ఈ పొగతో పాటు వెళ్ళిపోతాయంట. మీకంటే శని ఇంట్లో ఇంకే ఉంటుంది. మీరు పోతే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయినట్టే. ఏంటత్తయ్య ఏదో అనుకుంటున్నారు? మీ చాదస్తాలు తర్వాత. ముందా పొగ ఆపుతావా లేదా? అలా అనకూడదత్తయ్యా. ఇవాళిలా చక్కగా పూజ చేసుకుని పెళ్ళైన వాళ్ళు తమ భర్త చేత ఆశీర్వాదం తీసుకుంటే నిండు నూరేళ్లు వాళ్ల మాంగల్య బలం నిలిచి ఉంటుందంట అని ఎవరు చెప్పారు? నా ఫోన్లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది అత్తయ్య. మీకు మెసేజ్ రాలేదా? మీకసలు బుద్ధుందా? ఇలాంటివి ఎవరైనా నమ్ముతారా? ఏమో అత్తయ్య, భర్త ఆశీర్వాదమే కదా, తీసుకుంటే మంచి జరిగితే మన మాంగళ్య బలమే కదా కలకాలం చల్లగా ఉండేది. ఇలాంటి టైం వేస్ట్ పనులు చేసిందే కాక అందర్నీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఫార్వర్డ్ మెసేజే అని నేను తేలిగ్గానే తీసుకుందాం అనుకున్నాను అత్తయ్య. కానీ ఎందుకైనా మంచిదని తెలిసిన పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కుంటే ఈ రోజు నిజంగా చాలా మంచి రోజంట. మెసేజ్లో ఉన్నట్టు భర్త ఆశీర్వాదం తీసుకుంటే భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవితాంతం కలిసి ఉంటారని చెప్పారు. ఈ పూజ ఆశీర్వాదం వల్ల నిజంగా నువ్వన్నట్టే జరిగితే విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళందరి చేత ఇలా ఆశీర్వాదం తీసుకునేలా చేస్తే మన దేశంలో విడాకులు తీసుకునే భార్యాభర్తలే ఉండరు కదా. ఏవండి, ఇలా మనం పద్ధతుల్ని ఆచారాల్ని అవహేళన చేయకూడదు. ఇది మన పద్ధతి ఆచారం కాదు, మూఢనమ్మకం. రాధా గారు, ఇది మూఢనమ్మకమే అనుకోండి, కానీ దీనివల్ల ఎవ్వరికీ నష్టం లేదు కదా. దీనివల్ల లాభం కూడా లేదు అంటున్నాను. లాభం ఉందో లేదో నిర్ణయించడానికి నువ్వేమన్నా సర్వం తెలిసిన పండితుడు అంటరా? మంచిగా అడిగారు మావయ్య గారు. ఏనంతే, అన్ని ఇలాంటి లాజిక్లే అడుగుతారు. అన్నయ్య, వాళ్ళు మాత్రం పెద్ద కోరికలేం అడగట్లేదు కదా, ఆశీర్వాదమే కదా అడుగుతుంది. ఏవండి, ఇలాంటివి మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది. నన్ను ఆశీర్వదించండి చాలు. అత్తయ్య గారు, మీరు కూడా మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోండి. ఇలాంటివి నాకు ఇష్టం లేదు. నేను ఆశీర్వాదం తీసుకోను. అత్తయ్య గారు, అలా అనకూడదు. ఈ ఒక్కసారికి మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోండి. ఏయ్, అలవాటు లేని పనులు నేను చేయను. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆచారాలు నేను అస్సలు పాటించను. అత్తయ్య గారు,
తప్పిపోయారు అత్తయ్య మీరు. లేకపోతే ఏమయ్యేదో తెలుసా? ఇదంతా మీరు మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోనందుకే ఇలా జరిగింది. అత్తయ్య, మీకేం జరగలేదంటే ఆ దేవుడు మీకు మరో అవకాశం ఇచ్చినట్టే. ఈసారి మీరు మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోకపోతే మాత్రం ఆ దేవుడు ఇంకోలా ఆగ్రహిస్తాడు. ఏ శిక్షను విధిస్తాడో, ఎలాంటి వైకల్యాన్ని అనుగ్రహిస్తాడో. ఏంటత్తయ్యా, ఇంత జరిగాక కూడా ఆలోచిస్తున్నారా? దేవుళ్ళంటి మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. రండత్తయ్యా. రెండత్తయ్య గారు, మావయ్య గారు, రాధా గారు, మీరు కూడా రండి. మావయ్య గారు, ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం మొన్న పెళ్లిలో నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నావు. ఆ తరువాత నీ కాళ్ళ దగ్గర నేను బతికేలా చేశావు. మళ్ళీ ఇన్నాళ్ళకి నా కోడలి వల్ల నువ్వు నా కాళ్ళ మీద పడే అవకాశం వచ్చింది. నేను ఆశీర్వదించే అవసరం వచ్చింది. అపశకునాలు వరుసగా జరుగుతున్నాయని తప్పక మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, కానీ లేకపోతే ఈ తార ఎవరి కాళ్ళు పట్టుకోదు. దీర్ఘ సుమంగళి భవ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.